పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేవాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా సేమ్ టైం ఒక ఒపీనియన్ పోల్ లాంటిదే ఇచ్చారు. సర్వేలే, ఒపీనియన్ పోలే, ఇప్పుడు వచ్చే వాటిని సర్వేలు అనలేము కానీ మనం. వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే వీళ్ళు క్లియర్గా జనసేన ప్లస్ టీడీపీ అనే పర్సెప్షన్లోనే వీళ్ళు సర్వే చేశారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే తీసుకున్నారు, జనసేన ప్లస్ టీడీపీ అని. వైఎస్ఆర్సీపీనే. సో వీళ్ళు తీసుకున్న దాంట్లో ఇందాక టీడీపీ ఇండివిజువల్గా ఇండియా టుడే తీసుకున్న దాంట్లో టీడీపీకి 45% ఓట్ షేర్ చూపించారు. ఇక్కడ వీళ్ళు పైనీర్ వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే ఇండియా టుడే కంటే 6% ఎక్కువ వస్తోంది వీళ్ళకి ఉన్న దీంట్లో. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన జాయింట్గా ఉన్నది షేర్ కాబట్టి ఓట్ల శాతం టీడీపీ జనసేన కలిపి 51% ఓట్ షేర్ కనపడుతోంది. వేరే అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఇండియా టుడే దాంట్లో ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు 41% ఉంది వైఎస్ఆర్సీపీ, కానీ ఇక్కడ 43% వచ్చింది. అంటే ఇక్కడ కూడా పెరిగింది. మరి దేని తగ్గింది అనేది చూడాలి. బ్యాలెన్సు 3%, 6% కాంగ్రెస్, బీజేపీ, అలాగే ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు ఇతరులు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా వెళ్ళాయని చూడాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే జిల్లాల వారీగా కూడా వీళ్ళు జిల్లాల వారీగా అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వీళ్ళు ఇచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తీసుకున్నప్పుడు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనలు స్వీప్ చేశాయి. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీల కూటమి స్వీప్ చేసింది. ఒక 3-4 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మాత్రం వైసీపీ స్వీప్లో ఉంది ఆల్మోస్ట్. ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకున్నట్లయితే 5 శ్రీకాకుళంలో 5 టీడీపీ తీసుకుంటే 2 వైసీపీ గెలుస్తున్నట్టుగా వీళ్ళ సర్వే ఉంది. అలాగే అక్కడ పార్లమెంటు కూడా టీడీపీ అకౌంట్లో పడుతుంది. అలాగే విజయనగరం 4 టీడీపీ 2 వైసీపీ, 1 కొంచెం టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. అలాగే విజయనగరం లోక్సభ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమి, టీడీపీ అంటే జనసేన కూటమి. అరకు పార్లమెంట్ తీసుకుంటే ఒక్క స్థానంలో మాత్రమే కీన్ ఫైట్ అంటే టైట్ ఫైట్ ఉంటుంది. 6 స్థానాల్లో వైసీపీ స్వీప్ అరకు పార్లమెంటు స్థానంలో. అలాగే అరకు లోక్సభ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది అనేది వీళ్ళు ఇస్తున్న అంచనా, పైనీర్ వాళ్ళు ఇస్తున్న అంచనా. అలాగే విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గానికి వచ్చేసరికి లోక్సభ నియోజకవర్గాన్ని విశాఖలో టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుంది. 7కి 7 అసెంబ్లీ స్థానాలన్నీ టీడీపీ జనసేన కూటమి తీసుకుంటుంది, వైసీపీ 0. అట్ ది సేమ్ టైం అనకాపల్లి పార్లమెంటు కూడా టీడీపీ కూటమి, 5 అసెంబ్లీ స్థానాలు టీడీపీకి, వైసీపీకి 1 టైట్ ఫైట్ ఉంటుంది. అండ్ కాకినాడ విషయానికి వచ్చేసరికి కాకినాడ పార్లమెంటు టీడీపీ జనసేన కూటమికి గెలుస్తుందని ఉంది. 4 అసెంబ్లీ టీడీపీకి, 1 అసెంబ్లీ వైసీపీకి, 2 టైట్ ఫైట్ ఉంటుందని చూపిస్తున్నారు. అలాగే రాజమండ్రి పార్లమెంటుకు వచ్చేసరికి రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ జనసేన గెలుచుకుంటాయి. 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ జనసేన, 1 అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ, 2 అసెంబ్లీ స్థానాలు కీన్ ఫైట్ ఉంటుంది. అలాగే అమలాపురం మీరు తీసుకుంటే అమలాపురం పార్లమెంటు కూడా ఈసారి జనసేన టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. 6 అసెంబ్లీ స్థానాలు జనసేన టీడీపీ, 1 మాత్రం 0 వైసీపీ 0, 1 టైట్ ఫైట్ ఉంటుంది. ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం తీసుకుంటే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుంది. 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం 6 అసెంబ్లీ స్థానాలు కూడా టీడీపీ జనసేన గెలుచుకుంటుంది. 1 అసెంబ్లీ స్థానం మాత్రమే కీన్ ఫైట్లో ఉంది, వైసీపీ 0 చూపిస్తున్నారు వీళ్ళు. అలాగే ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే 6 అసెంబ్లీ నియోజకవర్గాలుతో పాటుగా ఏలూరు లోక్సభ స్థానాన్ని కూడా టీడీపీ జనసేన గెలుచుకుంటున్నాయి. 1 అసెంబ్లీ మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం. అలాగే